మోహన్ నగర్ లో చోరీ 6 తులాల బంగారం 2.5 లక్షల నగదు మాయం. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ. ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లడంతో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, నగదు, వెండి వస్తువులను అపహరించిన దొంగలు. మోహన్ నగర్ కు చెందిన పాలెం అశోక్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 9వ తేదీన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం ఇంటికి తాళం వేసి వెళ్లిన కుటుంబం జూన్ 13న సాయంత్రం తిరిగి రాగా ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించడం జరిగింది. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సాయి పంపించు. ఈవినింగే చెప్పిన ఇట్లా అయినప్పుడే ఇక్కడ మన వెంకటేశ్వర వెనక్కి వస్తే కనిపిస్తుంది. మేము ఏప్రిల్ 28, 29 ఊరికి వెళ్ళామండి సమ్మర్ హాలిడేస్ అని పిల్లల కోసము. పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఒకరోజు మా హస్బెండ్ వర్క్ ఉందనేసి మే 8 రోజు ఫ్రైడే ఇక్కడికి వచ్చారు. సాటర్డే వర్క్ ఉందనేసి వచ్చారు. ఆ వర్క్ చూసుకొని శనివారం 9th రోజు నైట్ మళ్ళీ యాజ్ యూజువల్ గా బుక్ చేసుకొని సండే మార్నింగ్ అంతా ఊరికి వచ్చేసారు అనమాట. అప్పటి వరకు ఏం లేదు, బాగానే ఉండింది. మే 9th తర్వాత ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో మాకేం తెలియదు. మేము నిన్న ఈవినింగ్ 6 o'clockకి హైదరాబాద్కి వచ్చాము. సో 6 o'clockకి వచ్చి మేము పైకి లగేజ్ తీసుకొని వచ్చేసరికి లాక్ ఓపెన్ చేద్దామని చూస్తే లాక్ ఈజీగా మా పాప లాక్ తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి లాక్ ఓపెన్ చేయమ్మా అని అంటే, ఇదేంటో మమ్మీ లాక్ ఓపెన్ చేయకుండా ఈజీగా వచ్చేసింది, లూజ్గా ఉంది అని చెప్పింది అనమాట. అదేం లేదులే పాప ఏదో చెప్తుంది అనుకొని నేను లోపల లగేజ్ పెడదామనేసి అక్కడ బెడ్రూమ్ వరకు వెళ్ళాను. బెడ్రూమ్ వరకు వెళ్ళేసరికి ఇంకా మొత్తం బెడ్రూమ్ నేను లాక్ చేసుకొని వెళ్ళాము. మేము మొత్తం రూమ్స్ అన్ని లాక్ చేసుకొని వెళ్ళాము. సో అది బెడ్రూమ్ లాక్ ఓపెన్ ఉంది, బెడ్రూమ్ డోర్ ఓపెన్ ఉంది, కబోర్డ్స్ ఓపెన్ ఉన్నాయి, పైన కబోర్డ్స్ ఓపెన్ ఉన్నాయి, బీరువా ఓపెన్ ఉంది, బీరువాలో బట్టలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అంతా వెళ్ళి చూస్తే ఏమైంది ఏమైందని అనేసి అనుకుని మా హస్బెండ్ పైకి పిలిచేసరికి ఆయన వచ్చి చూసి అంతా అరుచుకుంటూ అప్పుడు డోర్లు గమనించారనమాట. అప్పటి వరకు మేము అసలు డోర్లు చూసుకోలేదు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అప్పుడు ఆయన చూశారు. అప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు అనేసి ఇమీడియట్ గా మేము చైతన్యపురి పిఎస్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే అక్కడ సార్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి మొత్తం ఇంకా వాళ్ళ టీం అందరూ చాలా మంది వచ్చారు. ఇక్కడ ఈ రూమ్ లో చూసుకుంటే అక్కడ ఆ బీరువాలో కూడా మొత్తం లాకర్ తో సహా లోపల ఎన్ని లాకర్స్ ఉన్నాయో అన్ని మంచిగా కీస్ పెట్టి ఓపెన్ చేసేసి అన్ని ఓపెన్ చేసి ఉంచేశారు. కబోర్డ్ పగలు కొట్టేశారు ఆ రూమ్ లో. అండ్ నేను పైన అక్కడ అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటాను. ఆ పూజ సామాన్లు అమ్మవారి నగలన్నీ ఆ బీరువాలోనే పెట్టుకుంటే అదంతా తీసి చూసి అదంతా మంచం మీద ఇట్లా విచ్చలవిడిగా మొత్తం పడేసేసి ఉన్నాయి అన్నమాట. సో నిన్న వచ్చారు వాళ్ళు, టీం అందరు చాలా వచ్చారు. అవంతా ఫింగర్ ప్రింట్స్ అని అవన్నీ తీసుకున్నారు. సో 11 వరకు 12 వరకు ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకుని మార్నింగ్ ఇంకా ఏమన్నా పోయినాయా ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకున్నాము. చూసుకుంటే మాకు పిల్లల బ్రేస్లెట్స్ నావి ఒక 2-3 ఇయర్ రింగ్స్ సెట్స్ దొరికాయి అనమాట. సో మార్నింగ్ పిఎస్కి మమ్మల్ని ఫింగర్ ప్రింట్స్ కోసం రమ్మన్నారు. సో మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు అవి తీసుకొని వెళ్ళి సో మావి ఇవి దొరికాయి అనేసి చెప్పాము పిఎస్ లో. మాది అప్రాక్స్ వచ్చేసి మేము 10 to 12 తులాస్ అయితే గోల్డ్ ఉండింది సార్. గోల్డ్ ఉండిందన్న అది కనిపించట్లేదు. దాంట్లో మార్నింగ్ దొరికింది అయితే ఒక 4 తులాస్ ఖచ్చితంగా ఉంటది. 4 తులాస్ పోయింది వచ్చేసి ఒక 6 ఉంటది, 5 to 6 ఉంటది. క్యాష్ ఉండింది, క్యాష్ ఒక 2.5 lakhs క్యాష్ ఉండింది. మేము వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉండింది, దానికోసం ఇద్దామని తీసుకొచ్చి పెట్టున్నాము. సో ఇంతలో ఇలా జరిగిపోయింది అన్నమాట. క్యాష్ ఉండింది అండ్ సిల్వర్ కూడా
సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే ఎవరి మీద అనుమానం ఉందా ఏమన్నా? ఎవరి మీద అనుమానం అంటే ఏం చెప్తామన్నా? ఇప్పుడు ఇప్పుడు ఎవరి మీద అనుమానం ఒకవేళ ఉన్నా కూడా చెప్పలేను ఇది. సో, అలా ఏం లేదు మాకు. కానీ ఎవరు చేశారో అనేది కొంచెం తెలుసుకుంటే తెలిస్తే బావుండు అనేసి. అంటే మరి సార్ ఏం చదువు మీరేం చేస్తున్నారు? నేను హౌస్ వైఫే. మా సారు ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్. సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ తను. మీరు ఉంటారా? ఎక్కడ మీది? మేమిక్కడే ఉంటామండి. మేమిక్కడే ఉంటాం. నేను హౌస్ వైఫ్.